పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలోని పిడుగురాళ్ల దాచేపల్లి పట్టణాల్లో సెంట్రల్ ఆర్ముడ్ ఫోర్స్ సిఆర్పీఎఫ్ బలగాలతో ఎస్పీ మల్లికా గార్గ్ మార్చ్ ఫాస్ట్ నిర్వహించారు. ఎన్నికల వేళ పల్నాడు జిల్లాలో చోటు చేసుకున్న హింస నేపథ్యంలో ప్రజల ఆస్తులు ధ్వంసమయ్యాయని, లా అండ్ ఆర్డర్ అదుపు తప్పిందని, అలాంటి చర్యలు మళ్లీ రిపీట్ కాకుండా ఉండేందుకు మార్చ్ ఫాస్ట్ నిర్వహించినట్లు ఎస్పీ తెలిపారు. జూన్ 1 నుండి జూన్ 5వ తారీఖు వరకు పల్నాడు జిల్లాలో కఠినమైన 144 సెక్షన్ అమలు పరుస్తున్నామని తెలిపారు. ప్రజలందరూ తప్పకుండా సహకరించాలని ఆమె సూచించారు. ఇది మంచిదా? మంచిది కాదు. పల్నాడు వాళ్ళ గురించి నేను ఏం విన్నాను, పల్నాడు వాళ్ళు చాలా సిన్సియర్ ఉంటారు, చాలా లాయల్ ఉంటారు. ఏం ఒకసారి డిసైడ్ చేస్తే అది కంప్లీట్ అయిన వరకు వదిలిపెట్టరు, అంత డెడికేటెడ్ ఉంటారు పల్నాడు వాళ్ళు. బట్ ఇప్పుడు పల్నాడు పేరు చాలా ఖరాబ్ అయింది. బట్ నాకు ఇప్పుడు కూడా హోప్ ఉంది. నేను అనుకుంటున్నాను మనం ఇప్పుడు మన ఇమేజ్ మార్చుకోవచ్చు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ దృష్టికి వచ్చింది, నేషనల్ మీడియాలో ఫేమస్ అయింది. బట్ ఎలక్షన్ రోజు ఏం జరిగింది దానివల్ల నా నెక్స్ట్ 4th నాడు కౌంటింగ్ జరుగుతుంది, ఎలక్షన్ కౌంటింగ్ జరుగుతుంది. మన కౌంటింగ్ అప్పుడు కూడా ఇట్లా జరిగితే పర్మనెంట్గా పల్నాడు పేరు ఖరాబ్ అవుతుంది. ఇప్పుడు మనం పీస్ఫుల్గా ఇది జరిపిస్తే మనం రికవర్ చేయవచ్చు. మన